కుడి వచ్చిన దేవుని విడుదలైన మీ అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీకును మీ కుటుంబాలకును నిత్యము నిరంతరమైన సమాధానము తోడైన నడిపించినగాక. ఆమె పరిశుద్ధుల ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా మనం దేవుని నామను మహిమపరిచాం. మరి ఈ సమయం ముందు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ దేవుని వైపు మన యొక్క హృదయాన్ని త్రిప్పుకుందాం. గడిచిన దినము మనము మరి యొక్క పుష్పముఖ గృహంలో మాట్లాడుకున్న సందేశాన్ని మరలా నేను ముందుకు పొడిగించాలని ఆశపడుచున్నాను. గడిచిన దినము ఏ వాక్య సందేశం మనము అనుకున్నామంటే, మనుషునికి బుద్ధి ఎప్పుడు వస్తుంది. ఏంటంట? మనుషునికి బుద్ధి ఎప్పుడు వస్తుంది. సో ముగ్గురు యొక్క సాదృశ్యంగా ముగ్గురు వ్యక్తులు చూపించాను. ఒకటిగా సంసోను, రెండోదిగా యూనా, మూడోదిగా ఏసావు. సో సంసోను ఎప్పుడు బుద్ధి వచ్చిందనంటే చెప్పండి, దేవుని యొక్క చెయ్యి విడిచినప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. రెండోదిగా యూనాకి ఎప్పుడు బుద్ధి వచ్చింది? ప్రాణం పోతుందని తెలిసినప్పుడు తనకు బుద్ధి వచ్చింది. ఏసావుకి ఎప్పుడు బుద్ధి వచ్చిందంట చెప్పండి? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటప్పుడు బుద్ధి వచ్చింది, లేదా సమయం పోయినప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. మరి కొంతమంది వ్యక్తులను కూడా నేను మీకు బైబిల్లో తెలియజేస్తూ నేను ముందు కొనసాగాలని ఆశపడుచున్నాను. దయచి శ్రద్ధ కలిగి దేవుని వాక్యం విని నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. లేదా మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. మీ మనసు ఎక్కడున్నా కూడా, ఎచ్చట ఉన్నా కూడా ఈ చోటకి తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో కుమరించాల్సిందిగా మనం చేస్తున్నాను. రండి, ఈ సమయంలో మరికొంతమందికి బుద్ధి ఎప్పుడు వచ్చిందో దాని కొరకు బైబిల్ కొన్ని లేఖనాలను మీకు తెలియజేస్తూ నేను ముందు కొనసాగాలని ఆశపడుచున్నాను. చూడండి పిల్లరా, కొత్త నిబంధనలో మనం చూసుకోగలిగినట్లయితే మరి లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని ఎవరైనా ఒకరు చక్కగా చదివి మరి వినిపించాల్సిందిగా మనం చేయించున్నాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే చెప్పండి అమ్మా. ఇక్కడ మనం చూద్దాం. ఆగుదాం, నేను 17వ ఆగింది కాబట్టి చూద్దాం. మరి ఈ యొక్క వచనాన్ని మనము ధ్యానం చేయించుండగా, ఈ వచనాన్ని మనము పదే చదువుతుంటే, ఈ యొక్క అధ్యాయము అనేక సందర్భాల్లో అనేక మంది సేవకులు అనేక రకాలుగా బోధించారు. అనేక మంది సేవకులు వాళ్ళ హృదయంలో దేవుడు వారికి ప్రేరేపించిన మాటలు మనం పంచుకుంటూ వచ్చారు. అయితే అంతమందిలో నేను ఒకటిగా ఈరోజు నేను మీకు వచనాన్ని మీతో బోధించాలని ఆశపడుచున్నాను. ఈ బుద్ధి వచ్చిన వ్యక్తి ఎవరు అనట? తప్పిపోయిన కుమారుడు. ఎవరంటే వెనకాడ మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని అంటాం. అంతే కదా? అంతేనా డైలాగ్స్? ఇలా చిరామాడ తిట్టి అప్పటికైనా చేర్చుకుంటారని గ్యారెంటీ ఉండదు. ఉంటుందా? ఉండదు. ఎందుకో తెలుసా? ఈయన ఆల్రెడీ అన్న హృదయాన్ని, ఈయన ఆల్రెడీ తండ్రి హృదయాన్ని గాయపరిచి కాలుతో తన్ని పరాయ వాళ్ళని స్థానాన్నిచ్చి కన్నవారిని స్థానాన్ని తగ్గించి వెళ్ళినట్టు వాడు. వాళ్ళ హృదయాలు ఎంత క్షోభతో ఉండి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ హృదయాలు ఎంతగా నలిగిపోయి ఉంటో ఒకసారి ఆలోచించండి. కానీ అవి ఏవి గుర్తు చేసుకోలేదు. ఆ యొక్క వ్యక్తి ఎవరో తెలుసా? ఆ తండ్రికి సాదృశ్యంగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? మనం నమ్ముకుంటున్న యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎంత గాయపరుస్తున్నప్పటికి కూడా, నువ్వు ఎంత తన్నుతున్నప్పటికి కూడా, నువ్వు ఎంత దూరముగా పరిగెత్తుతున్నప్పటికి కూడా, ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ తన చెంత చేర్చుకోవడానికి ఎప్పుడు కూడా ఎలాగ ఉన్నాడంట? సిద్ధ హృదయం కలిగి ఉన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా వాక్యం వినిచున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి నా మాటలు కాదు, జీవపు కలిగించే మాటలు,
మన జీవితాల్ని చక్కదిద్దే మాటలు, మన జీవితాలని బాగు చేసే మాటలు. కాబట్టి ఆ మాటలు యందు మీరు లక్ష్యం ఉంచితే చాలు. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఎవరంట ఈయన? తప్పిపోయిన కుమారుడు. ఎవరంటే ఈయన? తప్పిపోయిన కుమారుడు. బుద్ధి ఎప్పుడు వచ్చిందట? డబ్బు ఉండేటప్పుడు బుద్ధి వచ్చిందా? స్నేహితులు ఉండేటప్పుడు బుద్ధి వచ్చిందా? ఎప్పుడు బుద్ధి వచ్చిందట? పందులు తింటున్న పొట్టులో ఈయన ఒక పందిగా భావించి తినాలని ఆకలితో ఏమైపోయినాడట? విలమటించిపోతున్నాడు. ఎవరు పెడతారా, ఎక్కడ దొరుకుతుందా పోవా అని తప్పిస్తున్నాడు, ఆరాటపడుతున్నాడు. ఎవరు పెట్టక, ఎవరు ఇవ్వక ఉండేటప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. ఏంటంట? నేనైతే ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన దీవెనలను ఈరోజు మనం పోగొట్టుకుంటూ ఈ వ్యక్తిలాగా మనము కూడా అనేక సందర్భాల్లో రోగములతో చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్న స్థితిలో ఉన్నాను, కుటుంబ సమస్యలతో ఉన్నాను, వ్యాపార సమస్యలో ఉన్నాను, వ్యవసాయ సమస్యలో ఉన్నాను. ఇలా అనేకమైన సమస్యలు చెప్పుకుంటూ బాధింపబడుతున్న జీవితాలు మనవి. అయితే ఈ తప్పిపోయిన కుమారుడికి చివరి ప్రాయంలోన బుద్ధి వచ్చే విధముగా మన జీవితంలో కూడా బుద్ధి కలిగి ఆ తండ్రి వైపు ఏ విధంగా ఆలోచించి, నా తండ్రి కుమారుడుగా నేను బ్రతుకుట కంటే నా తండ్రి ఏంటో నేను ఒక కూలివాడుగా నేను బ్రతుకుతానని ఏ విధంగా వెళ్ళారో, మన జీవితంలో పాపము చేసి శాపము చేసి మనము దేవునికి చాలా దూరముగా మనం వెళ్ళినప్పుడు మరలా మనం భావించాల్సింది ఎలా తెలుసా? దేవుని రాజ్యంలో నాకు స్థానం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ యోనా అనేట్టుగా మరలా నేను పరిశుద్ధ స్థలము వైపు చూడాలని ఆశపడుచున్నాను. యోనా ఏ విధంగా అన్నాడో మన జీవితాల్లో కూడా మనం దేవుని వైపు చూడాలని మనం ఆశ కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తన హస్తాన్ని మనకిచ్చి లేపుతాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటి వ్యక్తిని చూపించా, రెండో వ్యక్తిని చూపిద్దాం రండి. ఇప్పుడు మత్తయి సువార్త అమ్మా ఏంటమ్మా ఇప్పుడు చెప్పింది తప్పిపోయిన కుమారుడు. ఏమనుకో రాసుకోవాలనుకుంటే సర్వము కోల్పోయినప్పుడు ఏంటంట? ఏం కోల్పోయాడట? సర్వము కోల్పోయినప్పుడు ఆయనకి ఏమొచ్చిందట? బుద్ధి వచ్చింది. తండ్రి దగ్గర నుంచి ఏదైతే మూట పట్టుకుని వచ్చాడో, తండ్రి దగ్గర నుంచి ఏ ఆస్తి అయితే పట్టుకుని వచ్చాడో ఆ మూట ఆస్తి అంతా కూడా తరిగిపోయిన తర్వాత బుద్ధి వచ్చిందట. నా గిరణా జాగ్రత్తగా విను. మన జీవితంలో కూడా కోల్పోయే స్థితి వచ్చేటప్పుడు బుద్ధి తెచ్చుకున్నా మనం ఏమి పొందుకోలేము. ఎందుకంటే ఆ తప్పిపోయిన కుమారుడు కోల్పోయిన బుద్ధి వచ్చిన తన తండ్రి ఏంటట? మిక్కిలి ఆస్తిపరుడు కాబట్టి మరలా తన ఆస్తిపరుడుగా అయ్యాడు. మన జీవితాల్లో మన తల్లిదండ్రులు సంపాదించేది ఏమీ లేదు. మనం పోగొట్టుకొని సర్వనాశనం అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చిన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? బెకారీ బ్రతుకులు బ్రతకాల్సింది తప్ప. కాబట్టి మన తల్లిదండ్రులు సంపాదించేదేనా, మనం సంపాదించుకునేదేనా పోగొట్టుకోక మునిపే, అది నీ దగ్గర నుంచి కోల్పోక మునిపే మనం జ్ఞానము కలిగి దేవుని వాక్యము పదే పదే ఎవరో ఒక రకంగా ఏదో ఒక విధంగా నిన్ను హెచ్చరిస్తుంటుంది, నిన్ను మందలిస్తుంటుంది. నీ ప్రవర్తన మంచిది కాదయ్యా, మార్చుకున్నప్పుడు నువ్వు పెడచెవి పెట్టకన్నా ఆ వాక్యాన్ని, ఆ మాటను పట్టుకొని ఇది నాకే బోధిస్తుంది, ఇది నాకే చెప్తుంది, ఇప్పటికే నిన్ను మారాలి, ఇప్పటికైనా జీవిత విధానం మార్చుకోవాలి, ఇప్పటికైనా నా తలంపు విధానం మార్చుకోవాలి, ఇప్పటికైనా నా యొక్క మార్గములు మార్చుకోవాలని మనము దేవుని సన్నిధికి వచ్చి గోజాడి దేవుని ప్రార్థించగలిగినట్లయితే మరలా నీకు మిక్కిలి ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేయగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండో విషయాన్ని చూద్దాం పిల్లారా. చూడండి, రెండో విషయాన్ని చూద్దాం. ఈరోజు రెండో విషయం మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం చదవండి పిల్లారా. 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటులు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగేది. 9 కూడా చదవాలి, కంటిన్యూ. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొడునని చెప్పేది. వారు కొనుక్కోపోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందులకు
అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకుగా పడుకోండి. ఎలా ఉండాలంట? పడుకోండి. చెప్పండి, ఎలా ఉండాలి? పడుకోవాలా? ఎస్. నువ్వు మెలకుగా ఉండకపోతే కలిగే నష్టం ఏంటో అర్థమైందా? ఇప్పుడు 10 మంది కన్యకులు ఉన్నారంట. ఎంతమంది కన్యకులు ఉన్నారు? 10 మంది కన్యకులు ఉన్నారు. వారిని 2 భాగాలుగా విభజించారు. విశ్వాసము కలిగిన కన్యకులు, విశ్వాసము లేని కన్యకులు. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. సమయాన్ని ఉపయోగించుకునే కన్యకులు, సమయాన్ని ఉపయోగించుకోలేని కన్యకులు. దేవుని కొరకు ఎదురు చూసిన కన్యకులు, దేవుని కొరకు ఎదురు చూడలేని కన్యకులు. ఇలా మనం చెప్పుకుని పోతే ఇంకా అనేక విధాలుగా మనం ఈ మాటలు పంచుకోవచ్చు. అయితే మన దగ్గర సమయం బహు తక్కువగా ఉంది కాబట్టి మనం ఇక అవుట్ ఆఫ్ లైన్ మీద నేను చెప్పుకుని పోతున్నా. ఇక్కడ 2 కన్యకులు, 2 భాగాలుగా ఉన్న కన్యకులు ఏం చేస్తారంట? బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తున్నారు చెప్పండి? పెళ్లి కుమారుడు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. అంతలో మనం ఏం చేద్దామంట? ఒక కునుకేద్దాం. ఏమేద్దామంట? కునుకేద్దాం. మన శరీరానికి సుఖాన్ని ఇద్దాం, మనం కొద్దిగా అలసట చెందుదాం అని చెప్పి వీరేం చేస్తారంటే బుద్ధి లేని కన్యకులు చక్కగా నిద్రపుచ్చుకొని ఆ దివిట్లో నూనె ఉన్నదా లేదా, ఆ దివిట్లో ఎక్కడున్నాయి, ఒకవేళ పెళ్లి కుమారుడు వస్తే ఈ నూనె వెలిగించుకొని ఎంత దూరం నేను ప్రయాణించుకోగలుగుతాను, ఇవేవి ఆలోచనలు ఈ బుద్ధి లేని కన్యకులకి లేవట. బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేస్తున్నారంటే ఏ సమయం వస్తాడో, ఏ గడి వస్తాడో అది మనకు అర్థం కాని విషయం కాబట్టి ఆయన వచ్చేసరికి మనం ఏం చేసుకోవాలి? మన దివిట్లు మనం సిద్ధపరచుకోవాలి. ఆ దివిట్లో ఏం చేసుకోవాలి? నూనె పోసుకోవాలి. ఆయన రాగానే ఈ దివిట్లు పట్టుకొని మనం ఆయన వెంట ప్రయాణం చేయాలి. ఈ 2 కాన్సెప్ట్ ఇలా ఉండేటప్పుడు సడన్గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వచ్చేసరికంట ఈ బుద్ధి లేని కన్యకులు దొరలో లేచారంట. లేచి వాళ్ళు దివిట్లో ఎక్కడ ఉన్న వాళ్ళని నెతుక్కొని దివిట్లో నూనె లేకపోయేసరికి ఏం చేశారంట? బుద్ధి కలిగిన కన్యకుల దగ్గరికి వెళ్ళి మా కొంచెం నూనె ఇస్తారా అని అడుగుతున్నారంట. ఇప్పుడు ఏమంటున్నారు బుద్ధి కలిగిన కన్యకులు? మా కాడ ఉన్న నూనె మీకు ఇచ్చేస్తే మాకెక్కడ సరిపోతుంది, మేము అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చాం, మీరు కూడా అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తీసుకురండి. వారు తీసుకొచ్చే లోపల జరిగే సంఘటన ఏంటంట? పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడితో పాటు 5 బుద్ధి కలిగిన కన్యకులు ఏమయ్యారట? ఆయనతో వెళ్ళడం జరిగిన తర్వాత ఏమైందంట? తలుపులు మూయబడిన తర్వాత వీరు సిద్ధపరచబడిన ఆ దివిటిలో నూనె పోసుకొని దివిటిలు వెలిగించుకొని తలుపు ఎద్దకు వచ్చి అయ్యా 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 అని బాదుతుంటే దేవుడు ఏమంటున్నాడు? అమ్మా నువ్వా రా అమ్మ అని పిలిచాడా? ఏమన్నాడు? మిమ్మల్ని ఎన్నడూ నేను. చాలామంది ఈరోజు నమ్ముకుంటున్నారు, తీర్మానం తీసుకుంటున్నారు, రక్షింపబడుతున్నారు, రక్షణార్థమైన జీవితం జీవించకుండా నిర్లక్ష్యము చేస్తూ. దేనికి నిర్లక్ష్యం చేస్తున్నారంట? రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఇంకా నేను చేయవలసిన పనులు ఇంకా అనేకమైనవి ఉన్నాయి, నేను బ్రతకాల్సిన దినాలు ఇంకా అనేకమైనాయి, చేద్దాంలే అనుకుని బ్రతుకుతున్నట్టు వారు బుద్ధి లేని కన్యకులు లాంటి వారు. కానీ బుద్ధి కలిగిన కన్యకులు లాంటి వారు ఎటువంటి వారో తెలుసా? నమ్ముకున్న విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, కలిగి ఉన్న రక్షణను చేజార్చుకోకుండా దాన్ని గట్టిగా పట్టుకొని ఏ క్షణము రాలిపోతామో ఏ క్షణము పేలిపోతామో తెలియదు కాబట్టి పేలిపోయినా నేను దేవుని చెంతకి చేరే విధంగా బ్రతుకుతానని బుద్ధి కలిగిన కన్యకుల్లాగా మనం జీవించాలి. నమ్మిన వాడు దేవుడు చెప్పడం దేవుని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, కిందకు అంటున్నాడు, అప్పుడు మిమ్మల్ని ఎరగను, మీతో నిశ్చయముగా చెప్పించున్నాను. అక్కడ అంటున్నాడు, ఏ దినమైనను ఏ గడియను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఎందుకమ్మా? ఏ దినము ఏ గడియ వస్తారో మీకు తెలియని దాని కొరకు మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించడం, ఎందుకు అశ్రద్ధ వహించడం? ఈరోజు దేవుడు రాకడ ఉంటే, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామో నువ్వు నీ జీవితం దేవుడు అంగీకరించే విధంగా ఉంటే ఎంతమందిలో నువ్వు ఉన్నా కూడా రెప్ప మూసి రెప్ప తెరిచే లోపల ఇక్కడ ఈ స్థానం అనేది మాయమైపోతుంది. ఏంటంట? మాయమైపోయి దేవుని చెంతకు చేర్చబడతాం. ఈరోజు అటువంటి నిరీక్షణ నీకున్నదా? అటువంటి విశ్వాసం నీకున్నదా? ఒకసారి ఆలోచించండి.
ఇంకా మనం గమనించగలిగినట్లయితే ఏంటంట, ఈ బుద్ధి లేని కనికలకు ఎప్పుడంట చెప్పండి, బుద్ధి లేని కనికలు ఎప్పుడు బుద్ధి వచ్చిందట? దివిటిలో ఆరిపోయినప్పుడు. ఈరోజు నీ హృదయంలో దేవుడు పెట్టిన దీపం ఏమవుతుందంట? వెలిగింపబడుతుంది. ఈ దివిట ఆరిపోయిన తర్వాత బుద్ధి వస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? వెళ్ళరాని స్థలానికి వెళ్ళిన తర్వాత లబోదిబో అని చెప్పి నువ్వు కన్నీళ్ళు కాచి బోర్లు ఏడ్చి గుండెలు బాదుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. అందుకే దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన నీ దేహమును ఏమి పెట్టాడంటే ఆయన జీవవాయువు నీలో పెట్టాడు కాబట్టి అది వెలిగించబడుతుండేటప్పుడే, వెలుగులో ఉన్నప్పుడే నీలో సరి చేసుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి సరి చేసుకోవాలి. ఇప్పుడు చీకటి ఒక్కసారి లైట్ ఇప్పుడు ఆరిపోయింది. ఆరిపోయేసరికి మనకు అక్షరాలు కనబడకపోతే ఏం చేస్తామంటే వెంటనే లైట్లు పట్టుకుని అక్షరాలు మనము నెత్తుకుంటున్నాం. ఇప్పుడు మనం లైట్లు వెలిగించాల్సిన అవసరం మనకు ఉందా? ఏవి ఎక్కడ ఉన్నాయో, ఏ కలర్ ఏంటో, ఏ వస్తువు చిన్నదో పెద్దదో అన్నీ మనకు తెలుస్తుంది. అలాగే దేవుడని వాడు నీ దేహంలో ఆయన దివిటి వెలుగుస్తున్నప్పుడు ఏమవ్వాలట? ఆరిపోక మునిపే నీ జీవితాల దేవునికి సజీవ యాగముగా దేవుణ్ణి సమర్పించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడోదిగా మనం చూసాం, చూడండి ఒకసారి. మూడోదిగా మనం చూద్దాం, చూడండి ఒకసారి. ఇదే లూకా సువార్త 16వ అధ్యాయం. ఇప్పుడు చూద్దాం, కంటిన్యూస్ ఇస్తున్నాను మీకు. ఏంటంట? దివిటిలో ఆరిపోయినప్పుడు అన్నాను కదా. సో ఇప్పుడు ఇది కంటిన్యూషన్. లూకా సువార్త 16వ అధ్యాయము 27, 28 వచ్చిన మనం చూద్దాం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. జాగ్రత్తగా విందాం పిల్లరా. ఎవరి మాట చెప్తున్నారో తెలుసా? వెరీ గుడ్. ఎవరు చెప్తున్నారంట? ధనవంతుడు. ధనవంతుడికి ఎప్పుడు బుద్ధి వచ్చిందంట? ఈ లోకములో తన దేహంలో పెట్టిన దివిటి వెలుగుతుండేటప్పుడు ఆ ఎదుట కూర్చున్నట్టు వాడు పేదవాడు లాజరు వైపు కన్నెత్తి కూడా చూడలేదే. తన తినే ఎంగిలి మెతుకులు ఒకనాడైనా వేయలేదే. విచ్చలవిడి జీవితము, విలాసవంతమైన జీవితము జీవిస్తూ ఈ రంగు రోజుకు ఒక రంగు, రోజుకు ఒక డ్రెస్, గంటకు ఒక డ్రెస్ వేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తి ఎప్పటికి బుద్ధి వచ్చిందట చెప్పండి? యాతన పడుతుండేటప్పుడు అంట. ఏ పడుతున్నట్టేప్పుడంట? అగ్గిలో పడవేయబడినప్పుడు, ఆ అగ్గి మంటలో, ఆ అగ్గి శకలో ఈయన ఏమవుతున్నట్ట? అమ్మా అబ్బా అయ్యా అమ్మ అని కేకలు వేస్తూ ఆయన అంటున్నాడు, ప్రభువా నాకు ఎంతమంది ఉన్నారంట? 5 సహోదరులు ఉన్నారు. దయించిన 5 సహోదరులు, నా అన్నదమ్ములు ఈ స్థలానికి రాకూడదు. ఎందుకంటే ఇది ఎంత భయంకరమైన స్థలమో, ఇది ఎంత భయంకరమైన స్థితో నేను ఎరిగిన్నాను. కాబట్టి ఒక్కసారి నా తండ్రి ఇంటికి వీళ్ళని పంపింపవా? ఎందుకు పంపించాలంట చెప్పండి? ఎందుకు పంపించాలంట చూడండి, అక్కడ అంటున్నాడు, చదవండి. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. ఏంటంట చెప్పండి? ఎందుకు పంపించమంటున్నాడంట అలా వింటున్నారు జాగ్రత్తగా. ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. నా వాక్యం వినిచున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా. భర్త వచ్చి భార్య రాకపోతే, భార్య వచ్చి భర్త రాకపోతే జాగ్రత్తగా వినండి. రానంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి. బిడ్డలు వచ్చి తల్లిదండ్రులు రానంటి వారు, తల్లిదండ్రులు వచ్చి బిడ్డలు రానంటి వారు జాగ్రత్తగా వినండి. చెప్పండి ఈ సమయంలో వెళ్ళి. దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన మార్గంలో, ఆయన యొక్క సత్యములను నువ్వు జీవించకపోతే, ఆయన ఆత్మలోనూ నువ్వు బ్రతకకపోతే మనం ఉండే స్థలం ఎటువంటిదంట? వేదనకరమైనది. అగ్ని ఆరదు, పురుగు చావదు. గండమేనయ్యా మానవులు కర్ణి గుండమేనయ్యా. గండము యమగండము తప్పదు, నరక అగ్ని గుండములో మండుటెండలో ముండు దుఃఖము దండదయ్యను యేసయ్య చెంతకు చేరకపోతే గండమే. ఎవరు చెంతకు చేరాలంట? యేసయ్య చెంతకు చేరాలి. గండం చాలా ప్రమాదకరమైన గండం. మన జీవితంలో చూసే ప్రమాదాలు వేరు, ఈ ప్రమాదం వేరు.
మన జీవితంలో చూసే వేడి వేరు, ఈ వేడి వేరు. మన పొయ్యిలో ఉన్న చిన్న శకం తగిలితేసరికి ఏంటంటే పొయ్యి మీద పెన్నం మలమల మాడుతున్నప్పుడు ఇలా పట్టుకుంటే చిన్న సొరకంటేసరికి విల ఆడిపోయి ఆ ఉప్పులో పెడతారు, నీటిలో పెడతారు, నోట్లో పెడతారు, అబ్బ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  అంటుంటారే. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి రివీల్ చేస్తున్నారు దేవుడు. నిత్యము మండుతున్న అగ్నిగుండంలో మిమ్మల్ని తీసుకువెళ్ళి పడవేస్తే మీ స్థితి ఏమవును, మీ గతి ఏమవును ఒక్కసారి ఆలోచించండి. ధనవంతుడు చేపోక ముందు ఈ బుద్ధి వచ్చుంటే నిత్య నరకానికి ఆ వేతనకరమైన స్థలానికి వెళ్ళక ముందు బుద్ధి వచ్చుంటే బాగుండేది కదా. ఇప్పుడు మనకు అవకాశం ఉందా లేదా? ధనవంతుడికి అయితే అవకాశం లేదు, తప్పిపోయిన కుమారుడికి అయితే అవకాశం లేదు, బుద్ధి లేని కన్యకలకి అయితే అవకాశం లేదు. మనకు ఉంది కదా అవకాశం, ఉందా లేదా చెప్పండి? ఉంది కదా. ఇప్పుడు బుద్ధి కలిగి మనకు అవకాశం ఉండి కూడా అవకాశాన్ని వినియోగపరచుకోకపోతే మనకన్నా భ్రష్టులు, మనకన్నా దరిద్రులు ఇంకెవరైనా ఉంటారా? ఎవరైనా? నీకు ముందున్న వాడికి శిక్షించాడు, నీకు శిక్షించకుండా ఎవరే చూడు వాడు తప్పు చేస్తున్నందుకు వాడికి ఎంత ఘోరమైన శిక్ష విధిస్తున్నాను, ఇదిగో నీకు నేను అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి మారు అని చెప్పి మనకి శిక్షించకుండా పంపించిన తర్వాత మరలా అదే స్థితిని చేసి మరలా అదే తప్పును చేసి మరలా మనం ఏమైతే మనకన్నా దౌర్భాగ్యులకి ఎవరైనా ఉంటారా? ఆ క్షణం మనం ఏమనుకోవాలి? అయ్యా దేవుడు ఎంత గొప్ప పని చేశాడు, నా ముందున్న వాడికి నేను చేసిన తప్పు చేసినట్టు వాడికి శిక్షించాడు, కానీ అదే తప్పు చేసిన నన్ను ఆయన వెనక్కున్న నన్ను శిక్షించక క్షమించి నన్ను పంపించాను. మరలా జీవితంలో ఇటువంటి పాపమును తప్పును చేయనయ్యా, నాకెందుకు ఈ శిక్ష అని మనం అనుకోవాలి. అంతేనా? అలా అనుకోకుండా ఇప్పుడు విడిపించబడినట్టు వాడు తర్వాత మరి విడిపించబడినా, ఇప్పుడు క్షమించినట్టు వాడు తర్వాత క్షమించకుండా ఉంటాడా? క్షమిస్తాడని మరలా మనం తప్పు చేస్తామనుకో మన స్థితి ఏమవుతుందంట? అదే వ్యక్తి దగ్గర మరలా నువ్వు వెళ్ళి నిలబడ్డావు అనుకో, వాడు ఏం చేస్తాడు? ఒకంతు శిక్షించాల్సిన వ్యక్తి ఏం చేస్తాడంట? 2 వంతులు శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు శిక్షక పాత్రుడిగా ఉన్న నిన్ను కనికరించి వదిలేండ్రా, క్షమించి వదిలేండ్రా దౌర్భాగ్యుడా. నువ్వు చక్కగా బ్రతకాలనే కదరా నీకు నేను అవకాశాలు ఇచ్చాను, నేను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాను, ఇంతకన్నా నీకు ఇంకా శిక్ష అనేది నేను మరొకటి నేను విధిస్తాను, అటువంటి శిక్ష విధించిన మరొకడు తప్పు చేయకని ఉంటాడేమని అంటాడా? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిని నేను చూపించాలని ఆశపడుచున్నాను. మూడోదిగా మీరు రాసుకోగలిగినట్టు వారు రాసుకోండి. ఎప్పుడు బుద్ధి వచ్చిందంట? యాతన పడుతున్నప్పుడు బుద్ధి వచ్చిందంట. ఎవరంటే ఈ వ్యక్తి? ధనవంతుడు. 4వ వ్యక్తిని మీకు చూపిస్తాను, చెప్పి ముగిస్తాను. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 2 రాజులు రండి. 2 రాజులు 5వ అధ్యాయము 26వ వచనం. 2 రాజులు 5వ అధ్యాయము 26వ వచనం. ఇది చదువు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? జాగ్రత్తగా వినండి. ఈ మాట, ఈ వచనాన్ని, ఈ అధ్యాయాన్ని ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు నా విశ్వాసంలో. ఎందుకంటే ఈ అధ్యాయము చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంట? ఈ అధ్యాయము చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకో చెప్పగలరా? ఈ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం అనేది ఎందుకు విచిత్రంగా ఉంటుంది? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ట్రై. ఈ 5వ అధ్యాయం ఎందుకు విచిత్రంగా ఉంటుంది? పర్లేదు చెప్పండి. ఈ అధ్యాయ ప్రారంభంలోనూ మహాపరాక్రమశాలైన వ్యక్తి దేవుని ఎరగనట్టి వాడు. ఎవరంటే ఈయన? దేవుని ఎరగనట్టి వాడు, దేవుణ్ణి విశ్వసించినట్టు వాడు. ఈ అధ్యాయ ప్రారంభంలోనూ కుష్ఠరోగం మనకు కనబడుతుంది. ఏం కనబడుతుందంట? కుష్ఠరోగం కనబడుతుంది. అధ్యాయము చివరిలో ఏమైందంట? దేవుని ఎరగని వ్యక్తి దేవుని ఎరిగి దేవుని విశ్వాసించి స్వస్థత పొందాడు. ఈ చివరిలోకి వచ్చేసరికి దేవుని ఎరిగి ఉన్న వ్యక్తి దేవుని విసర్జించి
ఏమయ్యాడట? లేని యొక్క రోగాన్ని కొని తీసుకొచ్చుకున్నాడు. ఎలీషా దగ్గరికి నయమాను అంటే ఒక పని మనిషి ఏం చేసిందంట? నా ఏలినవాడు, నా దైవజనుడు, నా సేవకుడు ఫలానా ప్రాంతంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి మీరు వెళితే మీకున్న రోగం నిశ్చయముగా ఏంటంట? బీ కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఎలా చెప్తుందంట? బీ కాన్ఫిడెంట్గా. ఈరోజు చిన్న ప్రాయంలో ఉన్నటువంటి వారు మహాపరాక్రమశాలి కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలరా? ధైర్యం చేయగలరా? కానీ ఈ వ్యక్తి ధైర్యం చేస్తుంది. ఈ అధ్యాయం అంతా కూడా చాలా విషయాలు నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం ఈ అధ్యాయం. ఎందుకంటే దేవుని ఎరగని వ్యక్తి ఈ అధ్యాయం చదివితే దేవుని ఎరగలరు. దేవుని కార్యాన్ని చూడగలిగిన వ్యక్తి ఈ అధ్యాయం చేసి దేవుని కార్యాన్ని చూడగలరు. దేవుని యొక్క సేవకులు ఉన్న శక్తి ఎటువంటిదో తెలుసుకోవాలనుకుంటే ఈ అధ్యాయం చదివితే దేవుని సేవకుల్లో ఉన్న శక్తి ఏంటో అర్థం. ఎంత అల్ప విశ్వాసం అనంటే, ఈ యొక్క నయమాను దగ్గరికి వెళ్ళి నా రోగం నువ్వు తగ్గించమనంటే అప్పుడు ఏమన్నాడట? ఇవి నువ్వు తీసుకొచ్చేవి నాకు ఏమీ వద్దు, నేను చూపబోయే యొక్క నదిలోకి వెళ్ళి 7 మార్లు, ఎన్ని మార్లు అంట? 7 మార్లు నువ్వు ఏం చేయమన్నాడు? మునిగి తేలమన్నాడు. మునిగి తేల. ఈయన మిక్కిలి కోపం వచ్చిందట. ఏంటి, మా దేశంలో నదులే లేవా? మేము స్నానాలు చేయడానికి నీ దగ్గరికి వస్తే ఏదో నువ్వు బాగుపరుస్తావు, నీ దగ్గరికి వస్తే కనీసం నీ ఇంటి గుమ్మం దగ్గర కూడా రానీకన్నా నువ్వు తిరిగి వెళ్ళి పలానా యొక్క నదిలోకి వెళ్ళి నువ్వు మునగమంటావా అని చెప్పి మహాకోపముతో ఆయన మరలా తన సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్తుంటుంటే మరలా అదే చిన్నదాయని అడుగుతుంది, అయ్యా నీ రోగం పోవడానికి కోసం నువ్వు ఎంతో ఆస్తిపాస్తులు నీ దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి దానికి ఇవ్వాలనుకున్నా కదా, ఆయన ఏమి నిన్ను అడగలేదు కదా, ఆయన కేవలం వెళ్ళి నదిలో మునిగి తేలమన్నాడు కదా. సో దీనికంట ఇది చాలా సులభమైన పనే కదా, ఒక్కసారి ఆలోచన చేయొచ్చు కదా అని మరలా చిన్నది మాట్లాడిందంట. ఈ చిన్నదాని పాత్ర అన్నది అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర. ఏం చేశాడు వెంటనే నయమాను? ఆ చిన్నది మాట విని నదిలోకి వెళ్ళి మునిగాడట. మునిగి తేలుతున్న ప్రతిసారి తన దేహాన్ని చూసుకుంటున్నాడు. మునిగి తేలుతున్న ప్రతిసారి తన దేహాన్ని చూసుకుంటున్నాడు. మునిగి తేలుతున్న ప్రతిసారి నా దేహాన్ని చూసుకున్నాడు. ఆరోసరికి ఏమన్నాడంట? లేచి వచ్చేస్తా అనుకునేటప్పుడు ఆ మళ్ళా చిన్నదన్నదంట, అయ్యా 6 మార్లు మునిగావు, ఆయన మునగమన్నది 7 మార్లు కదా, ఇంకొక్కటే బ్యాలెన్స్ ఉంది కదా, ఆ ఒక్క బ్యాలెన్స్ ఇప్పుడు దాకా ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో అయితే మునిగి లేచావో ఒక్కసారి మునిగి లేగయ్యా అని చెప్పిందంట. వెంటనే ఆ నయమాన్ అనేవాడు 7వ మారు మునిగి తేలి చూసేసరికి తన దేహం అంతా కూడా కుష్టిపోయి పసిపిల్ల దేహంగా మార్చబడదని చెప్పకూడదు. భయపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఈ నయమాను వలనే మనం జీవిస్తున్నాం. మన జీవితంలో 5 మార్లు 6 మార్లు 4 మార్లు 7 మార్లు దేవుడు ఆ సేవకుడని చెప్పిన మాట ఎన్నిసార్లు అంట? 7 మార్లు మునిగి తేలమన్నాడు. కానీ 6 సార్లు చేస్తున్నావు, 7వ సారి చేయడానికి ఇసుకుపోయి వేజారిపోయి మనం చేయకనమాట. అందుకే ఈ నయమాను పొందుకున్న స్వస్థత మనం మన జీవితంలో పొందుకోలేకపోతుంది. దేవుడిచ్చిన ఆజ్ఞ నీకు ఏం చేయమన్నాడో అది నువ్వు చేయాల్సిందే నీ పని. తర్వాత పని ఎవరిదంట? నువ్వు చేసిన తర్వాత ప్రతిఫలం ఎవరిస్తారంట? దేవుడు ఇస్తాడు. నయమాను ఆ విధంగా నమ్మాడు కాబట్టి, నయమాను ఆ విధంగా విశ్వాసించాడు కాబట్టి తన జీవితం ఏం పొందుకున్నాడంట? ప్రతిఫలం పొందుకున్నాడు. అయితే ఇవన్నీ వద్దనుకుని వెళ్ళిపోతుంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న పనివాడు పేరేం పేరంట? గెహాజీ. నేను మిక్కిలి ఆశ కలిగిన జీవితం. గెహాజీ బహుమానం వెంట పరిగెత్తాడు. గెహాజీ ధనం వెంట పరిగెత్తాడు. బహుమానం వెంటనే మళ్ళీ బిలాం గుర్తుకొస్తాడు. బిలాం ఏం చేశాడంట? బహుమానం వెంట పరిగెత్తాడు. ఏమయ్యాడంట? దేవుని దూత చేత ఖడ్గం చేత వధించబడ్డప్పుడు దేవుడు ఏం చేశాడంట? గాడిదకి నోరిచ్చి తన ప్రాణాన్ని కాపాడాడంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 5వ అధ్యాయంలో గెహాజీ ఎవరంట? ఎలీషా అనే సేవకుడు దగ్గర, దైవజనుడి దగ్గర ఉపచారకుడు. ఆయన సేవ చేస్తున్నట్టు వాడు, ఆయన బట్టలు ఉతుకుతున్నట్టు వాడు, ఆయన కాలు పిసుకుతున్నట్టు, ఆయన వడ్డించేవాడు, ఆయన వంట చేసినట్టు, ఎలా చెప్పుకుని పోతే అనేక పనులు చేసుకుని ఆయన ఉపచారం చేస్తున్న వ్యక్తి. తన సేవకుడు తన దైవజనుడు వద్దన్నాడు కదా, నాకెందుకని నేను ఊరుకున్నాడా? దైవజనుడు చెప్తే ఇంటి వెనక మార్గంలో వెళ్ళి పరుగెత్తుకుని వెళ్ళి
అయ్యా ఇదంతా నాకు ఇచ్చేయమంటే ఏం చేశాడంట? ఏం చేస్తున్నా నయమాను? అయ్యా నేను మీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను, నాకెందుకు ఇదిగో తీసుకొని చెప్పి ఇచ్చాను. ఈయన అనుకున్నాడు ధనము పొందుకున్నాను, వస్త్రాలు పొందుకున్నాను, ఇవన్నీ పొందుకున్నాను అనుకున్నాడు. కానీ తన దగ్గర ఉన్న రోగం ఈయన పొందుకున్నాడు విషయాన్ని తెలుసు. అందుకంటున్నాడు 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలమంట. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఎంత ఘోరమైన శిక్ష చూడండి. నీకును నీ సంతానమునకును 1 రోజు 2 రోజులు నెలనలే ఏంటంట? సర్వకాలము ఈ కుష్టి ఏమై ఉన్నదంట? అంటి ఉన్నదంట. అందుకే చేతులు జోడించి నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్న మాట ఏంటో చెప్పనా? తల్లిదండ్రుల దోషము బిడ్డల మీదకు నేను తరతరములకు నేను ఏం చేస్తానంటున్నాడు? రప్పించుదును అంటున్నాడు. పిల్లరా, దేవుని మాట నమ్మదగినది, దేవుని మాట విశ్వాసింపదగినది. కాబట్టి ఆయన మాట వింటున్న మీరు, ఆయన మాట యందు విశ్వాసం ఇచ్చుంటున్న మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన పాపము, మీరు చేసిన దోషము, మీరు చేసిన అతిక్రమం అనేది మీ పిల్లల జీవితం మీద రొద్ద కన్నా ఉండాలి అంటే మారాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఏమంటున్నాడంట? ఇది మొదలుకొని నీ సంతతి వారందరికంటే సర్వకాలం ఏం చేస్తున్నాడు? అంటి ఉండడు అని చెప్పగా వాడు మంచు వల్ల తెల్లనైన కుష్ఠరోగం కలిగిన ఎలీషా ఎదుట బయటికి వెళ్ళినట్ట. ఆ మాట పలికిన వెంటనే మేడంట. అప్పటి వరకు కుష్ఠరోగం రాలేదు. ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట చెప్పారో, చెప్పిన వెంటనే ఎటువంటి రోగం వచ్చిందట? తెల్లని వాళ్ళ కుష్ఠరోగం అనికంటే బయటికి వెళ్ళాడంట. ఈ 4వ విషయాన్ని మీరు రాసుకోవాల్సినట్టు వారు రాసుకోండి. ఏం రాస్తారంటే, ఇప్పుడు బుద్ధి వచ్చిందంట? పాపము చేసిన పాపము బయట ఏంటంట? పడినప్పుడు బుద్ధి వచ్చిందంట. ఎలీషా అనేవాడు అడగకపోతే ఏంటని బుద్ధి వచ్చేదా? ఎలీషా అనేవాడు అడగకపోతే ఈయన కుష్ఠరోగం వచ్చేదా? వస్తుందా? రాదు కదా. కాబట్టి చూడండి, గమనించండి ఒకసారి. ఈ యొక్క ఎవరంట చెప్పండి? 4వ వ్యక్తి అంట. 4వ వ్యక్తి ఎప్పుడు బుద్ధి వచ్చిందంట? గెహాజీకి ఎప్పుడు బుద్ధి వచ్చిందట? చేసిన పాపము బయటపడినప్పుడు. రహస్యంగా చాలా పాపాలు మనం చేస్తుంటాం, రహస్యంగా చాలా తప్పులు చేస్తుంటాం, రహస్యంగా చాలా పనులు చేస్తుంటాం. నన్ను ఎవడు చూడట్లే కదా, నన్ను ఎవడు గమనించట్లేదు కదా, నన్ను ఎవడు అడగలేదు కదా అని మనం ఏం చేస్తూ ఉంటాం? భుజాలు గజాలు అయిపోయి ఇలా అలా నడుస్తుంటాం. ఎంతవరకు అడగలవు? నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే పాపం బయటికి రానంత వరకే. బయటకు వచ్చిన తర్వాత నీ భుజాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? ఎలాగుండ భుజం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు భుజాలు గజాలుగా ఉన్నా. ఏ వ్యక్తి అయితే నేను గౌరవించాడో, ఏ వ్యక్తి అయితే నీకు విలువనిచ్చాడో, ఏ వ్యక్తినైతే నీకు ప్రేమించాడో, ఇప్పుడు నీ పాపం బయటపడిన తర్వాత, నీ అతిక్రమం బయటపడిన తర్వాత, నీ దోషము బయటపడిన తర్వాత అదే ప్రేమను పొందుకోగలవా? అదే గౌరవాన్ని పొందుకోగలవా? ఒకవేళ పొందుకున్నా, ప్రేమిస్తున్నారన్నా, గౌరవిస్తున్నారన్నది నిజమైనది కాదు, నటన. తప్పక ప్రేమిస్తారు, తప్పక గౌరవిస్తారు, అంతకు మించి ఇంకేమీ కూడా ఉండదు. కానీ ఆ నటన బయటికి రాక మునుపే నువ్వు గ్రహించి బుద్ధి తీసుకొచ్చుకొని ప్రభు పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నేను ఏ విషయంలో నీకు విరోధంగా ఉన్నానో ఈరోజు నేను గమనించాను ప్రభా. ఇక్కడ నుంచి నేను ఆ జీవితాన్ని కలిగి ఉండకన్నా, ఇక్కడ నుంచి ఆ నడవడి కలిగి ఉండకన్నా, ఇక్కడ నుంచి ఆ తలంపులు కలిగి ఉండకన్నా నాకు నువ్వు అవకాశాన్ని దయచేసినందుకు నీకు వందనాలయని కొబ్బరికాయలు కొట్టక్కర్లే, టెంకాయలు కొట్టక్కర్లే, ప్రభు సన్నిధికి వచ్చి ఆయన పాదాల చెంత చిటికెడు కన్నీరు కారిస్తే చాలు. ఏం కార్చాలంట? ఉత్తుత్తు కన్నీళ్ళు కాదండి. మళ్ళీ చాలామంది మాట్లాడుతుంటే కన్నీళ్ళు కార్చేస్తుంటారు, ఎదుటి వారు ఏడుతుంటే ఈడు చూసి ఏడ్చేస్తుంటారు, బొద కార్చేస్తుంటారు. ఆ కన్నీళ్ళు కాదు, హృదయంతరంగములో పగిలిపోయి నలిగిపోయి వేదనకరంగా బాధాకరంగా వచ్చిన కన్నీళ్ళు ఒక బొట్టు కారిస్తే చాలు దేవుని ఎదుట. నువ్వు కార్చే కన్నీరు బొట్టు ఎటువంటిదో ఎదుటి వారికి తెలియకపోవచ్చు, దేవునికి తెలుసా తెలీదా? తెలియదా చెప్పండి. హృదయంతరంగమును పరిశోధించినట్టు వాడు నా దేవుడు, పరిశీలించుచున్నట్టు వాడు నా దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా వినండి.
నేను ఈరోజు వాక్యముతో హెచ్చరించుచున్నాను పిల్లరా, మీకు వాక్యముతో మందలించుచున్నాను. ఈరోజు వాక్యముతో మిమ్మల్ని సరిచేయాలని దేవుడు ఆశపడుచున్నాడు. కాబట్టి ఒక్కసారి మన జీవితంలో ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. దయచి ఈ యొక్క మాట ప్రతి ఒక్కరు కూడా చదవండి పిల్లలు, ప్రతి ఒక్కరు చదవండి. ఈ మాట ఎంత బాగుంటుందో ఈ మాట ఒక్కసారి చదువుదామా. మీరు పాపముతో పోరాటములో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదంట. తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. జాగ్రత్తగా విందాం పిల్లలు, చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. దేనితో మనం పోరాడుతున్నామంట? మనం ఒకరితో పోరాడేటప్పుడు మనలో కనపడేది ఏంటంట? మనం ఓడించాలి, ఒకటి పడగొట్టాలంటే మనలో కనబడేది ఏంటి? మన ఒళ్ళు మాసిపోతుంది, మన బట్టలు మాసిపోతే జుత్తు చెదిరిపోతుంది, ఒళ్ళల్లా చెమటలు పడతాయి, అక్కడెక్కడ గాయాలు ఉంటాయి, అక్కడక్కడ రక్తాలు కారుతుంటాయి కదా. సో ఇవన్నీ కనబడితేనే ఈ వ్యక్తి పోరాడాడు అంటారు. అవన్నీ కనబడకపోతే పోరాడాడు అంటారా? చెప్పండి. ఏదో మామూలుగా మాట వచ్చి ఏదో ఆ డిస్కషన్ పడ్డారు, మళ్ళీ సమర్థించిపోయారు అంటారు. కానీ ఒక వ్యక్తిలోన ఈ లక్షణాలన్నీ కనబడితే ఏమంటారంట? అదిరా వాడురా నిజమైన మగాడు. 100 మంది ఎదురు వచ్చినా కూడా ధీటుగా నిలబడి, ఈడ ఆల్రెడీ గుద్ది ఫుల్గా కుమ్మేసినా వాడు బెడ్ మీద పడుకున్నా చూసి వారు ఏమంటారు? వాడు రక్తాలు చూసి అవన్నీ చూసి ఒంటరి పోరాడాడు, చివరి వారికి ప్రయత్నించాడురా. అదిరా సామర్థ్యత. ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను, మీ నా ఆత్మీయ జీవితంలో ఏంటంటే మీ కాదు నా కాదు, మన ఆత్మీయ జీవితంలో, మనందరి ఆత్మీయ జీవితంలో మనం ఎన్నడైనా పాపముతో ఈ విధంగా పోరాడగలిగామా? మీదగా అంటున్నాడు చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును